మీరు ఉత్తమ తండ్రో కాదో మీ రాశిని బట్టి తెలుసుకోండి. మీరు నాన్న అయ్యారు అన్న భావన ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాన్న అన్నది ఒక పదవి లేదా బిరుదును పొందినంత సంతోషాన్ని ఇస్తుంది. అప్పటి వరకు సాధారణ పౌరునిగా ఆలోచించిన మీరు ఒక్కసారిగా తండ్రిగా ఆలోచించడం మొదలు పెడతారు, అవునా? పిల్లలతో మీరు ఆడుకునే ఆటలు మీ మనసుకు స్ఫురించిన మరుక్షణం మీ పెదవులపై చిరునవ్వు వస్తుంది. జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం చూసుకుంటే మీరు జీవితంలో ఎంత గొప్ప తండ్రులుగా ఉండగలరో తెలుసుకోవడానికి వీలవుతుంది అని చెప్పబడింది. రండి, ఒక ప్రయత్నం చేద్దాం. ఒక పరిపూర్ణ తండ్రికి నిర్వచనం ఎలా ఉన్నా అది శిశువుకు తండ్రికి మధ్య గల అవినాభావ సంబంధం మరియు పరస్పర అవగాహనల మీద ఆధారపడి ఉంటుంది, అవునా? ఆ క్రమంలో భాగంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తమ తండ్రులుగా ఉండగలిగిన వారి జాబితాలో ప్రథమంగా ఉన్న రాశి చక్రాల వివరాలను పొందుపరచడం జరిగింది. వృషభ రాశి వారు ఓపిక సహనానికి మారుపేరుగా ఉంటారు. కానీ ఒక్కసారి మీరు కోపోద్రికులైతే మాత్రం వీరిని అదుపు చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కాకపోతే ఈ కోపం అత్యంత అరుదైన అంశంగా ఉంటుంది. అధికంగా ఓర్పు సహనాన్ని ప్రదర్శించే వీరు తమ పిల్లల ఆరోగ్యం మానసిక స్థాయిల గురించిన అంచనాలు వేస్తూ వారిని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి బలమైన సంకల్ప శక్తి కష్టపడి పనిచేసి ఎద్దువటి మనస్తత్వం దృష్ట్యా తమ పిల్లలకు కూడా అటువంటి ఆలోచన విధానం ఉండాలి అని పరితపిస్తూ ఉంటారు. వారి పిల్లల కోసం ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న తండ్రులు. అంతేకాకుండా తమకు ఎటువంటి నష్టం కలిగినా కూడా అంతగా ఆలోచించరు. కానీ తమ పిల్లలు మరియు కుటుంబం పట్ల నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలు సహించలేని స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమంగా ప్రత్యర్థుల పట్ల ప్రతీకార ఇచ్చలను సైతం ప్రదర్శిస్తూ ఉంటారు మరియు సామాజిక ఎదుగుదలని అస్త్రంగా వాడతారు. ఇటువంటి లక్షణాలు పిల్లల్లో ధైర్యం తెగింపు తీసుకురావడంలో కీలకంగా సహాయం చేస్తాయి. కర్కాటక రాశి వారు కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. తమ కుటుంబం గుర్తింపు కోసం నిర్దిష్ట విలువల్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమ పిల్లలు విలువల్ని గౌరవించేలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి విలువలను మంచి లక్షణాలను తండ్రి నుంచి పిల్లలకు ఎలా బదిలీ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు. క్రమంగా ఈ జాబితాలో వారికి కూడా చోటు దక్కింది. ఇక సింహం అడవికి రాజు. సింహానికి రాజ్యాధికార లక్షణాలు పుట్టుకతోనే సహజంగా వస్తాయి. అదేవిధంగా సింహరాశి వారు కూడా వారి ప్రతి అడుగులోనూ భద్రతాపరమైన చర్యలను కలిగే ఉంటారు మరియు వారి పిల్లలకు నిరంతరం రక్షణగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. తమ పిల్లలు ఏది కోరుకున్నా కూడా తమ పరిమితికి మించి అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ప్రతి అంశంలోనూ ఆర్థిక స్థితిగతుల గురించి చర్చిస్తూ సామాజిక విలువల్ని నేర్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రమంగా క్రమశిక్షణ పట్టుదల వంటి లక్షణాలు అనాలోచితంగానే పిల్లలకు అందుతాయి. తులారాశి వారు తమ చుట్టూ శాంతి సంతోషాలను చూడాలి అని కోరుకుంటూ ఉంటారు. సమస్యను పరిష్కరించగల తెలివితేటలు వీరి సొంతం. అంతేకాకుండా ఇతరులు సమస్యల్లో ఉండడం వీరికి నిద్ర లేకుండా కూడా చేస్తూ ఉంటుంది మరియు ఎదుటి వారిలో అసంతృప్తిని అస్సలు సహించలేరు. వీరికి ఇంచుమించుగా వృషభ రాశి వారి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరి ఆలోచనలు విధానాలు భావోద్వేగపూరితంగా కూడా ఉంటాయి మరియు ధైర్యం తెగింపు క్రమశిక్షణ పట్టుదల వీరికి ఆభరణాలని మనం చెప్పచ్చు. క్రమంగా తమ పిల్లలకు ఇంచుమించుగా అటువంటి లక్షణాలే వచ్చేలాగా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా తమకు లేని లక్షణాలైన ఓర్పు సహనాన్ని కనీసం పిల్లలకు వచ్చేలాగైనా చూడాలని కోరుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. మకర రాశి గురించి మీరు అనేక మార్లు వినే ఉంటారు. వీరి ఆలోచనలన్నీ లక్ష్య సాధన మీదనే ఉంటాయి, అవునా? అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం కుటుంబ శ్రేయస్సు కోసం వీరు చూపే పట్టుదల క్రమశిక్షణ. క్రమంగా వీరి లక్ష్యాల వలనే భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలోనే ఉంటాయి. కుటుంబం కన్నా అధికంగా పనిని ప్రేమించేవారిలా ఉంటారు ఈ మకర రాశి వారు. కానీ విజయాన్ని మాత్రం కుటుంబానికి అంకితమిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల కోరికలను తమ కోరికలుగా భావించి వారి కలల సాకారానికి వీరు పరితపిస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు తమ పిల్లలకు కూడా రావాలి అని ఆకాంక్షిస్తూ ఉంటారు మకర రాశి వారు.
ఇక మీనరాశి, ఎటువంటి అంశాల్లోనైనా అత్యంత శ్రద్ధను కనబరిచే రాశి చక్రాలలో ఉత్తమ రాశి మీనరాశిగా చెప్పుకోవచ్చు. వీరు భావోద్వేగాలను అధికంగా కలిగి ఉండడమే కాకుండా ముక్కుసూటి తత్వానికి మారు పేరుగా ఉంటారు. ఇటువంటి లక్షణాలు నెమ్మదిగా తమ పిల్లలకు కూడా అందించేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లల పట్ల తమ ప్రేమను బాహాటంగానే వ్యక్తపరిచే వీరు వారి కోరికలు తీర్చే క్రమంలో భాగంగా నిరంతర శ్రామికుల్లా కష్టపడుతూ ఉంటారు. క్రమంగా ఈ విధానం పిల్లలకు తండ్రిపై నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.